భగవంతుని ఆలయంలో జరుగుతున్న అపచారాలను గురించి ప్రజలకు మేలైనటువంటి రీతిలో సమాచారం అందించాలా, భగవంతుడి ఆలయంలో రాజకీయ వ్యవహారాలను అరికట్టాలా అన్నటువంటి సత్సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చును, సాక్షి దినపత్రిక కానీ, సాక్షి ఛానల్ కానీ నిరంతరం హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన వాళ్ళనందరినీ కూడా మద్దతు ఇస్తూ హైందవ ధర్మ పరిరక్షణ కోసమని పోరాడేటువంటి వాళ్ళందరి పట్ల వాళ్లను పెద్ద ఎత్తున ఆదరిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించటంలో అగ్రగామిగా నిలుస్తున్నటువంటి సాక్షి యాజమాన్యానికి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడైనటువంటి బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక నోటీసును ఇచ్చారని తెలిసింది. ఆ నోటీసులో ఆయన నిష్పాక్షికమైనటువంటి సేవ టీటీడీకి చేస్తున్నందుకు గాను తాను ఎనలేనటువంటి నీతి నిజాయితీలతో దేవస్థాన ప్రతిష్ట ఇనుముడింపజేసే విధంగా పనిచేస్తున్నందుకు గాను పనిగట్టుకొని సాక్షి యాజమాన్య అయినటువంటి భారతి గారి మీద పరువు నష్టం, అందులోనూ కూడా నాకు జరిగినటువంటి నష్టం ఎనలేనటువంటిది, అంటే ఎంత చెప్పినా తక్కువ అంటూనే 10 కోట్ల రూపాయలకు దావా వేస్తున్నాను అని ఆయన పంపించినట్టుగా మాకు అందినటువంటి సమాచారం. ఈ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు టీటీడీ అధ్యక్షులైనప్పటి నుంచి కూడా టీటీడీ ప్రతిష్ట నిరంతరం దిగజారుతూ ఇక దిగజారటానికే వీలు లేనంతగా దాని స్థాయిని దించేసినటువంటి వ్యక్తిగా పేరెన్నికలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఈయన బాధ్యతలు చేపట్టక పూర్వం ఆయన సొంతంగా ఆయనకు ఒక టీవీ ఛానల్ ఉంది కాబట్టి తనకు కావలసినటువంటి భజన చేసేటువంటి వాళ్ళు మీడియా మిత్రులందరితోనూ కూడా మొత్తం టీటీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తాను, అక్కడంతా కూడా అవినీతి కళంకితమైపోయింది, ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, దాన్ని పునీతం చెయ్యాలా, నేనైతేనే కడిగిన ముత్యంలాగా మొత్తం అంతా కూడా ఆ టీటీడీ అనేటువంటి అపభ్రంశ పట్టినటువంటి ఆ ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాను అని రకరకాలుగా ఆయన ఏమేం చేయబోతున్నారు అన్నటువంటి విషయాలను పెద్ద ఎత్తున ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన పగ్గాలు చేపట్టిన తరువాత వరుసగా 1 కాదు 2 కాదు కొన్ని పదుల దుస్సంఘటనలు కొండ మీద టీటీడీ పరిపాలనకు సంబంధించి చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఏ నీళ్లతో స్నానం చేస్తే పాప పరిహారం అవుతుంది అని అనుకుంటామో అలాంటి భగవంతుని ఆలయానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పాప వినాశనంలో బోట్లు తిరిగి ఎందుకు తిరుగుతున్నారో కూడా సరైనటువంటి సమాధానం చెప్పకుండా అక్కడ బోట్ల షికారు చేసినటువంటి దుస్సంఘటనను ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. అలాగే 6 మంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠానికి వెళ్లిపోయేటట్టుగా చేసినటువంటి సంఘటన కూడా ఈ బొల్లినేని గారు పగ్గాలు చేపట్టిన తరువాతనే తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. దాదాపు 60 మందికి పైగా ఆ రోజున క్షతగాత్రులై మొత్తం హిందూ సమాజమంతా కూడా ఆశ్చర్యచకితుల్ని చేసినట్టుగా మనకందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి దీని మీద క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. టీటీడీ యాజమాన్యం, ముఖ్యంగా టీటీడీ అధ్యక్షులు క్షమాపణ చెప్పాలంటే ఎందుకు చెప్పాలా అని ఒక గడుసరి సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి ఈ బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు. ఈయన హయాంలో కొండ మీద తాగుబోతులు గొడవ చేస్తూ దొరికినారు పోలీసు వాళ్ళకి, విజిలెన్స్ వాళ్ళకి. అక్కడ మందు సీసాలు అమ్ముతూ ఒక బెల్ట్ షాపే దొరికింది ఆ బాలాజీ కాలనీలో, ఆ కొండ మీద ఉన్నటువంటి చోట. ఇదంతా కూడా ఈయన పాప
పరిహార ఫలితంగా అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతా కూడా సమూలంగా మార్చివేస్తాను అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన తెచ్చినటువంటి మార్పులు తాగుబోతులు కొట్లాడుకోవటం, ఆలయం ముందరనే రౌడీల వీరవిహంగం, బాలాజీ కాలనీలో ఒక బెల్ట్ షాపు దొరకటం, అక్కడ మందును ఇలా చూపించటం, క్యూ లైన్లలో భక్తుల అవస్థలు అన్నీ ఇన్ని కావని వాళ్ళు వీళ్లు కాదు కోకల్లలుగా ప్రతిరోజు కూడా వాళ్లకు సంబంధించినటువంటి పత్రికలే రాయటం. ఈ రోజు నిన్న కూడా కొండ మీద భక్తుల అవస్థలను గురించి ఆ రకంగా వాళ్లకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయం. అలాగే ఢిల్లీలో నిబంధనలకు వ్యతిరేకంగా సాంప్రదాయాలకు సంస్కృతులకి ఆలయ సంస్కృతికి విరుద్ధంగా అక్కడ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠ చేయటం, ఇది కూడా బొలినేని గారి హయాంలోనే ఈ మధ్యనే జరిగింది అని విజిలెన్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి సంగతి. ఇది ప్రత్యేకంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు. క్యూ లైన్లలో తొక్కిసలాటలు ఒకవైపున, ఈయన గారు వచ్చిన తర్వాత చేసినటువంటి పని మసాలా లేకుండా మసాలా వడ అందించటం ఒక్కటి తప్ప. ఈయన ఒక్క పని కూడా చేయకుండా ఆయన గురించి ఎవ్వరు కూడా అక్కడ అధికారులు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక టీవీ యజమాని అయినందువలన ఆయన నిరంతరం టీటీడీ విషయాలలో జరుగుతున్నటువంటి తప్పులను గురించి ప్రశ్నించినటువంటి వాళ్ల మీద ఒక పెద్ద భూతాలు పడినట్టుగా ఆయన గారి ఛానల్లో వ్యక్తిత్వ హననం అంతా ఇంత కాదు, నిరంతరం నిరాఘాటంగా అది ఒక దుష్ట యజ్ఞంగా సాగుతున్నది. టీవీ5 ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కావచ్చును, లేదా టీటీడీ వ్యవహారాల పట్ల ఎవరైనా విమర్శలు చేస్తే ఆ విమర్శకుల పట్లను వాళ్లు మామూలుగా విమర్శలు చేయటంలే. నిజంగా ఈ రోజున బొలినేని గారు సాక్షి యాజమాన్యానికి ఇచ్చినటువంటి లీగల్ నోటీసులతో పోలిస్తే ఈ టీవీ5కు ప్రతినిత్యము కనీసం అంటే 5 నోటీసులు చొప్పున ఇప్పటికి కొన్ని వేల నోటీసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. పచ్చి అబద్దాలతో, కారు కూతలతో అత్యంత దారుణంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు చెప్పి ఈ నాయకుల్లో ఒక ఇద్దరిని లేపేయండి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రసారం చేసినటువంటి ఘనత మమ్మల్ని నాస్తికులని, క్రైస్తవులని, దుర్మార్గులని, నీచులని, భూబకాసురులని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని ఈయన గారి టీవీలో ఈయనకు సంబంధించినటువంటి వాళ్ల ప్రసార మాధ్యమాలలో వేస్తున్నటువంటి నిందలు అన్నీ ఇన్ని కావని, అలా వేస్తే మీ మీద వేస్తే కనీసం మీరు పరువు నష్టం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని బొలినేని గారికి గుర్తు చేస్తూ, నిజంగా సాక్షి అన్నటువంటి పేపరు, సాక్షి అన్నటువంటి ఛానల్ ఈ రోజు లేకపోయి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నది అని చెప్పటానికి కూడా అవకాశం లేకుండా అందరి నోళ్లు నొక్కేసి మీ తైనాతీలతో, మీ భజన పరులతో, మీ బోయిలతో మీరు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య ద్రోహం అంతా ఇంత కాదు. బొలినేని గారు, మీరా మాట్లాడేది ప్రజాస్వామ్యాన్ని గురించి, టీటీడీ ప్రతిష్టను మీరు ఇనుగుడింపజేస్తున్నారా? మీరు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు, మీకు ఏ రకమైనటువంటి అధికారము లేకపోయినా తిరుమలలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేది కూడా ఎవరికి వాళ్ళలో కూడా మీరు ఇస్తున్నారు. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు బిల్లులు ఇవ్వండి అని కూడా మీరు సంతకాలు చేసినటువంటివి కూడా బయటకు వచ్చినాయి. ఇది మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అయినా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ మీ అధికారాన్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. మీకు గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. నేను మొన్న అనవసరంగా ఒక తప్పు చేశా బొలినేని గారు, మిమ్మల్ని అందుకు నేను క్షమాపణ కూడా కోరుతున్నా.
అదేంటంటే మీరు దఫేదారుకు ఎక్కువ, అటెండర్కు తక్కువ అని నేను అన్న, రికార్డ్ అసిస్టెంట్కు తక్కువ అని. నేను దాన్ని సవరించుకుంటున్నా. నిజానికి మీరు స్వీపర్కు ఎక్కువ, అక్కడున్న దఫేదారుకు తక్కువ. అది మీ స్థాయి అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నేను సవరించి ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని నిశ్చయించుకున్నా. ఇది నేనంటున్నటువంటి మాట కాదు సుమా. టీటీడీలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ మీద, మీ మానసిక స్థితి మీద వాళ్లకున్నటువంటి అభిప్రాయం ఇదేనని తెలియజేస్తున్నా. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేస్తాను, 2 గంటల్లోనే దర్శనమిప్పిస్తానని చెప్పినటువంటి వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 8 నెలలు పైగా అయినా ఇప్పటి వరకు మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నము కూడా జరిగినట్టు లేకపోగా, అక్కడ ఆ టీసీఎస్ వాళ్ళకి, గూగుల్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దర్శనాలు మామూలు స్థాయిలో జరగటంలే. మీ ఆఫీసులో మీరు చెయ్యలేదు, నేను దర్శనాలను కల్పించుకోలేదు అని మీరు ఎన్ని మాటలు చెప్పినా, మీ సిఫారసులతో అడిషనల్ ఈవో ఆఫీసులో మీ మనిషి ఒకడు ఏ రకంగా అక్కడ దర్శనాలు మీ వాళ్లకు ఏ రకంగా చేస్తున్నారో తెలియనటువంటి విషయం ఎవ్వరికీ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కింది స్థాయి అధికారి చెబుతున్నారు. అంతే కూడా కాకుండా మీ విలేకరి ఒకడు అక్కడే మీకు పిఏగా ఉంటూ, పిఎస్గా ఉంటూ ఎన్ని రకాలైనటువంటి తతంగాలు జరుపుతున్నారో మొత్తం అందరికీ కూడా తెలుసునన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మీరు ఈ రకమైనటువంటి మీ మీదేదో నిందారోపణలు చేసినారని చెప్పటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించటం తప్ప మరొకటి కాదని, మీ ఉడత బెదిరింపులకు ఎవ్వరూ బెదరరని, మేము ప్రజాస్వామ్య పరిరక్షణకు, హైందవ ధర్మ సంస్కృతిని కాపాడటానికి, తిరుమల పవిత్రతను కాపాడటం విషయంలో ఏ రకమైనటువంటి త్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నామని, తిరుపతిలో గోవులు మరణించినాయి అంటే మీరు చేసినటువంటి యాగి అంతా ఇంత కాదు. ఎప్పుడు అక్కడ చిన్న సమస్య వచ్చింది అని దాన్ని సవరించుకోండి అని చెబుదామనుకున్నా దానికి 10 రెట్లు పెద్ద ఎత్తున తప్పిదాలు చేస్తూ మీరు ఒక్క విషయాన్ని కూడా సవరించుకోకపోగా ప్రతి విషయానికి మా మీద బండలు వేస్తూ కాలం గడుపుకుంటూ మీరు నిరంతరం పత్రికలలో, ప్రసార మాధ్యమాలలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. బిఆర్ నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూసి భయపడదని చాలా మంది అంటున్నటువంటి మాట. ఆయన ఎవరో ఒక ఆయన ఒకప్పుడు బిహెచ్ఈఎల్లో ఒక సామాన్యుడు బంట్రోతు ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత అక్కడే ఒక బట్టల దుకాణం తెరిచి చిట్టీల వ్యాపారం చేసి లక్షలు గడిస్తూ 30 సంవత్సరాల క్రితమే, ఆ తరువాత ట్రావెల్ ఏజెంట్ అవతారం ఎత్తి ఆ ట్రావెల్ ఏజెంట్గా 95 నుంచి మొత్తం 2003 వరకు ఆ రోజున ఆన్లైన్లలో టికెట్లు బుక్ చేసేటువంటి అవకాశం లేదు గనుక తన పరపతినంతా వాడి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రికి చేదోడుగా నిలిచి మొత్తం సెక్రటేరియట్ లో ఉన్నటువంటి అధికారులకు, మంత్రులకు అందరికీ కూడా వేలాది టికెట్లు, ఆ రోజున టికెట్ల మీద ధరల నియంత్రణ అన్నది తెలిసే అవకాశం లేదు గనుక ఢిల్లీకి 3,000 రూపాయల టికెట్ అయితే 10,000 రూపాయలు కూడా వసూలు చేసినటువంటి వ్యక్తి. ఆ తరువాత ఈ ట్రావెల్ ఏజెంటే కాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ వ్యవహారం కూడా నడిపి ఈ రోజైందంటే ఈడీ తలదూర్చేటువంటి వ్యవహారం, డాలర్లను మారకం చేసినటువంటి వ్యక్తిగా, ఆ తరువాత కాళేశ్వర్ బాబా అని పెనుగొండలో ఉన్నటువంటి ఒక స్వామి, ఆ స్వామి యొక్క ఆస్తులన్నీ కబళించాడని, ఆయన అర్ధాంతరంగా 38 ఏళ్లకే చనిపోయాడని ఇలాంటి ఆరోపణలన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అవన్నీ కూడా TV5లో బయట పెడితే బాగుంటుందేనని బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఈ రకమైనటువంటి వాస్తవాలు బయటికి తీయాలి గాని ఎలా ఆ మనిషి ఓ సాధారణమైనటువంటి వ్యక్తి అన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి ఏ రకంగా అయినాడు,
టీవీ అధినేత ఏ రకంగా అయినాడు, ఆ రోజు కోట్లాది రూపాయలు ఆ ట్రావెల్ ఏజెంట్గా ఏ రకంగా సంపాదించినాడు, కాళేశ్వర్ బాబాను అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఆయన ఆస్తులన్నీ కొట్టేసినాడు. కొట్టేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి 38 ఏళ్లకే ఎందుకు చనిపోయినాడో వెలికి తీయాల్సినటువంటి అవసరం, ఇవన్నీ కూడా గౌరవప్రదమైనటువంటి TV5 ద్వారా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నదనని బొలినేని గారికి నేను డిమాండ్ చేస్తున్నా. మీరు భయపెట్టినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవరు లేరు. భారతి గారికి మీరు నోటీస్ ఇచ్చినంత మాత్రాన లెక్క చేసే వాళ్ళు ఎవరు లేరు. మీ తప్పులు ఏదైనా ఉంటే నిరంతరం తెలియజేస్తూనే ఉంటాం, చెబుతూనే ఉంటాం. సాక్షి అన్నటువంటి పత్రిక, సాక్షి అన్నటువంటి ఛానల్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో లేకపోయి ఉంటే ప్రజాస్వామ్య గొంతుకులన్నీ కూడా మూగనోము పట్టి ఉండేటువంటివి, మూగబోయి ఉండేటువంటివి. మీ కరాళ్ల ఇనుప కాళ్ల కింద ప్రజాస్వామ్యం పూర్తిగా నలిగిపోయి ఉండేది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడం. మీరు మా మీద ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు ప్రయోగించినా చేసినా జైళ్లలోకి పంపించేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. మా మీద మీరు ఏ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా సభ్య సమాజం చూస్తూనే ఉన్నది. రోజుల తరబడి మా మీద మీరు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అసలు 3వ క్యూ కాంప్లెక్స్ ఏ ఇంటెలిజెన్స్ ద్వారా 2 గంటలకే దర్శనం ఇప్పిస్తానన్నటువంటి మీరు అసలు 3వ క్యూ కాంప్లెక్స్ కట్టాలని ఎందుకు వచ్చింది స్వామి మీకు ఈ ఆలోచన? ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజు ఒక మాట మాట్లాడటము, దానికి విరుద్ధమైనటువంటి చర్య మరొకటి చేయటము. విఐపి బ్రేక్ దర్శనాలే మానేస్తాము అని చెప్పినటువంటి మీరు ఆ రోజున మా హయాంలో 3500 నుంచి 4500 విఐపి బ్రేక్ కు మేము అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంటే ఈ రోజున 7500 మందికి ఈ రోజున మీరు విఐపి బ్రేక్ దర్శనం ఇస్తున్నారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్నారు, రద్దు చేయగలిగినారా? ఆ దమ్ము మీకున్నదా? శ్రీవాణిని రద్దు చేయకపోగా మరింత ఎక్కువగా శ్రీవాణి టికెట్లు ఇప్పించే కాడికి మీరు వచ్చినారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్లీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడం. సాక్షి అన్నటువంటి ఛానల్ కోట్లాది మంది ప్రజాస్వామ్యవాదుల యొక్క గళం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తుంది.